చంద్రగ్రహణం రోజు చంద్రుడిని, సూర్యగ్రహణం రోజు సూర్యుడిని రాహువు మింగేస్తాడు అని ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. కానీ దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? చెప్తాను వినండి. పూర్వం దుర్వాస మహర్షి శాపం వల్ల దేవుళ్ళు శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవడం మొదలైనప్పుడు విష్ణువు ఆదేశం మేరకు దేవుళ్ళు, రాక్షసులు ఇద్దరూ కూడా కలిసి క్షీరసాగర మదనాన్ని మొదలు పెడతారు. అయితే చివర్లో అమృతం బయటకు రాగానే అక్కడున్న రాక్షసులు దాన్ని లాక్కొని తాగే ప్రయత్నం చేస్తారు. అప్పుడే విష్ణువు మోహిని అనే ఒక అందమైన రూపాన్ని ధరించి రాక్షసుల దృష్టిని తన వైపుకు మలుచుకుని అమృతాన్ని దేవతలకు మాత్రమే పంచుతూ ఉంటాడు. అయితే అక్కడున్న రాక్షసులు తమ ముందు అమృతం ఉందన్న విషయం కూడా మర్చిపోయి మోహిని వైపే కళ్ళప్పగించి చూస్తూ ఉంటారు. కానీ స్వర్భాను అనే ఒక అసురుడు మాత్రం విషయం అర్థం చేసుకొని దేవుడిలా వేషం మార్చుకొని అమృతాన్ని తాగడం మొదలు పెడతాడు. అయితే ఆ రాక్షసుడిని గుర్తుపట్టిన సూర్యచంద్రుడు ఈ విషయం విష్ణువుకు చెప్పడంతో విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రాన్ని విసిరి ఆ రాక్షసుడి తలను నరికేస్తాడు. కానీ అమృతం శరీరంలోకి వెళ్ళకపోయినప్పటికీ తన తల అమృతాన్ని తాకడం వలన ఆ రాక్షసుడి తలకు మరణం ఉండదు. అలా ఆ మరణం లేని తలని రాహు అని, ఆ రోజు తెగిపడ్డ శరీరాన్ని కేతువు అని హిందూ పురాణాల్లో చెప్పబడ్డారు. అయితే తనను గుర్తుపట్టి చంపించిన సూర్యచంద్రులను తరుముతూ తనకు దొరికినప్పుడల్లా వాళ్ళని మింగేస్తాడని, అలా సూర్యుని మింగినప్పుడు సూర్యగ్రహణం, చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం వస్తుందని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే రాహువుకు తల తప్ప శరీరం ఉండదు గనక గ్రహణం కొద్దిసేపటికే వెళ్ళిపోతుందని చెప్తూ ఉంటారు.